everyone, welcome back to my channel. Today I'm going to show you the Tondamanpuram. ఈ తొండమాన్పురాన్ని తొండమనాడు అని కూడా అంటారు. అది కూడా శ్రీకాళహస్తి నుండి మీకు 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ స్వామివారి విశిష్టత ఏంటంటే అభయహస్తంతో ఎక్కడ కూడా స్వామివారు దర్శనం ఇవ్వరు. కేవలం ఇక్కడ తొండమాన్పురంలో మాత్రమే స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా అభయహస్తంతో స్వామివారు కూర్చొని ఉంటారు. సో ఇక్కడ అది ప్రత్యేకత అన్నమాట. మీరు శ్రీకాళహస్తి నుండి 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగానే ఇక్కడ తొండమాన్పురంకి చేరుకోవచ్చు. టైం అయితే మీకు 20 మినిట్స్ పడుతుంది శ్రీకాళహస్తి నుండి. ఈ రోడ్ ఏంటంటే మనకు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ దాటాక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుందండి. ఆ పెట్రోల్ బంక్కి కొంచెం ముందుకు వచ్చారంటే లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక రోడ్ వస్తుంది. రైట్ సైడ్ రోడ్ వచ్చి మనకు తిరుపతి వెళ్ళే దారండి. మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే పాపానాయుడుపేట, శ్రీకాళహస్తి అండ్ తొండమాన్పురం, తొండమనాడు అనే బోర్డు ఉంటుంది. అదే రోడ్ అన్నమాట. ఇప్పుడు నేను రైట్ రోడ్ మీకు ఇప్పుడు కనిపిస్తున్నంత స్ట్రైట్ రోడ్ అండి. ఎక్కడ ఎవరిని ఏమీ అడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఓన్ వెహికల్స్ లేదా లోకల్ ఆటోని తీసుకొని కూడా మీరు ఇక్కడ రీచ్ అవ్వచ్చు. టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6:30కి ఓపెన్ చేస్తే ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఉంటుంది. అండ్ ఈవినింగ్ 4 o'clockకి మళ్ళీ ఓపెన్ చేస్తారు. 4 to 7:30 వరకు ఉంటారండి. మీరు ఆ టైమింగ్స్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు టెంపుల్ ఎప్పుడు వెళ్ళాలి ఏంటన్నది. లేదా మీరు లోకల్ వాళ్ళని, ఆటో వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు గైడ్ చేస్తారు టెంపుల్ టైమింగ్స్ గురించి. యాక్చువల్లీ దీని విశిష్టత ఏంటంటే ఒక భక్తుడి కోసం స్వామివారు కదిలి వచ్చి ఇక్కడ కొలువు తీరారు, అతని స్వగృహంలో కొలువు తీరారు అని మనం చెప్పుకోవచ్చు. పురాణ గాథ ఇది నిజంగానే జరిగింది అని అందరూ నమ్ముతారు పురాణాల ప్రకారం. అందుకే ఈ గ్రామానికి తొండమాన్పురం అని కూడా పేరు వచ్చింది. యాక్చువల్లీ ఈ తొండమాన్పురంకి పేరు ఎలా వచ్చిందంటే తొండమాన్ చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. తొండమాన్ చక్రవర్తి ఎవరంటే ఆకాశరాజు సోదరుడైన తొండమానుడు. ఆయన పేరు మీదే ఈ గ్రామంని తొండమాన్పురం అని వచ్చింది. ఆకాశరాజు సోదరుడైన తొండమాన్ చక్రవర్తి ప్రజారంజకంగా పాలిస్తూ అనేక దేవాలయాన్ని నిర్మించారు. తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు తిరుమలలో శ్రీనివాసుని వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవారంట. కొన్ని సంవత్సరాల తర్వాత చక్రవర్తికి వయసు పైపడింది. సో అందువల్ల ఏంటంటే తిరుమలకి వెళ్ళి దర్శించుకొని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే శ్రీవారిని, స్వామివారిని కోరుకున్నారు. స్వామి, నేను మీ దగ్గరికి రాలేకున్నాను కనుక నా చిన్న విన్నపం ఏంటంటే మీ దర్శనం నాకు రోజు కావాలి, మీకు నేను రోజు దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించండి అని స్వామివారికి విన్నవించుకుంటే తొండమాన్ చక్రవర్తిని ఉద్దేశించుకొని శ్రీవారు స్వయంగా తొండమాన్ చక్రవర్తి స్వగృహంలో వెలిసారంట. ఇచ్చిన మాట తప్పకూడదని ఆ శ్రీనివాసుడు తానే స్వయంగా వచ్చి పూజలు అందుకుంటానని మాట ఇచ్చారు కదా. అదే మాట ప్రకారం స్వామివారు తొండమానుని గృహంకి వచ్చి సేవలు అందుకునేవారు. అది కూడా అమ్మవారితో శ్రీదేవి భూదేవి సమేతంగా వచ్చి స్వామివారు స్వగృహంలో ఉండేవారంట. అండ్ ఇంకా ఇక్కడ విశిష్టత ఏంటంటే తిరుమలలో ఆనంద నిలయాన్ని నిర్మించింది కూడా తొండమాన్ చక్రవర్తి అని అంటుంటారు. ఇక్కడ గోపురం కూడా ఆనంద నిలయానికి పోలినట్టే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే స్వామివారు, నేను మీకు ముందే చెప్పాను, అభయహస్తంతో కూర్చొని ఉంటారు, మనకు స్వామివారు దర్శనం ఇస్తారని. అండ్ ఇక్కడ ప్రతి సాటర్డే కొంతమంది భక్తులు తమ పేర్ల మీద అన్నదానం కూడా చేస్తుంటారు. అది కూడా మీరు టూరిస్ట్ వాళ్ళు ఎవరైనా శనివారం రోజు ఇక్కడికి వచ్చినట్లయితే ఫ్రీగా మనకు స్వామివారి అన్నప్రసాదం కూడా అవైలబుల్లో ఉంటుంది. స్వామివారి ప్రసాదం మనం స్వీకరించవచ్చు. అండ్ ఇక్కడ తొండంనాడులో
సమీపంలో తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఒక పెద్ద చెరువు కూడా ఉంది. ఆ చెరువులో ఏంటంటే తిరుమల నుండి ఆకాశగంగా ఆ నీరు వచ్చి ఈ చెరువులో ప్రవహించేది. అదే నీరుతో ఏంటంటే స్వామివారికి నిత్యం అభిషేక కైంకర్యాలు జరిగేదనమాట. అంతేకాకుండా స్వామివారికి కొన్ని ప్రత్యేకంగా తిథిలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, హోమాలు, యాగాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారు అభయహస్తంతో కాక యోగముద్రతో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి అని అంటుంటారు. సకల మనోభీష్టాలు నెరవేరుతాయి, మానసికంగా ప్రశాంతతగా కూడా వస్తుంది అని అందరూ ఇక్కడ ప్రగాఢంగా విశ్వాసంతో ఉంటారు. ఇది మనకు టెంపుల్ చుట్టూ ప్రాంగణం అండి. అంటే మనం ప్రదక్షిణ చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుందంతా. ఇక్కడ గోమాత కూడా సేవించుకోవచ్చు మనం. ఇక్కడ మీరు చూడొచ్చు. మేమైతే ఈవినింగ్ 4:30కి ఇక్కడికి రీచ్ అయ్యాము. సో అప్పుడే 4 o'clockకి ఆలయం తెరిచి ఉన్నట్టున్నారు. ప్రస్తుతానికైతే ఎవరు లేరండి అక్కడ. ఆ టైమింగ్స్లో అయితే భక్తులు ఎవరు రాలేదు. సో చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ పూజారి గారు కూడా అప్పుడే స్వామివారికి శుద్ధి చేస్తూ ఉన్నారు. మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ వీడియోని స్వామివారిని కూడా మీరు చూడొచ్చు. అంటే దూరంగా ఉండి ఇక్కడికి రాలేని వాళ్ళు, నేను స్వామివారిని కూడా ఒక క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. సో స్వామివారిని చూసి మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ మొత్తం మనకు. అండ్ చాలా పెద్ద గుడి అని కూడా చెప్పచ్చు. టీటీడీ ద్వారా మనకు ఇక్కడ నిత్యం స్వామివారి ప్రసాదాలు కూడా అవైలబుల్ ఉంటుంది. అంతే అండి ఈ వీడియో. బాయ్, టేక్ కేర్.